హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1061కి అందరికీ స్వాగతం. ఈ వీడియో నేను సెకండ్ టైం అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం రికార్డ్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత తీరా చూస్తే నేను మైక్ పెట్టుకొని అయితే మర్చిపోయాను. మళ్ళీ మైక్ పెట్టుకొని రెండోసారి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇక మొదటి నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్ రీసెంట్గా లాంచ్ చేసినవి ఉన్నాయి కదా, M1 మ్యాక్స్ అండ్ M1 ప్రో ప్రాసెసర్లు యూజ్ చేసి అయితే ఈ మ్యాక్ బుక్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి మ్యాక్బుక్ 16లో కనుక చూసినట్టయితే ఛార్జింగ్ ఇష్యూస్ ఉన్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తారన్నమాట. ఇందులో మ్యాక్సేఫ్ 3 ఛార్జర్ని అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకు ఛార్జ్ పెట్టినప్పుడు అంటే 0% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జ్ పెట్టిన తర్వాత సో ఛార్జ్ ఎక్కి మళ్ళీ ఆగిపోతుందండి, ఎక్కుతూ ఆగుతుందంట. అంటే ఫుల్గా అయితే ఛార్జ్ అవ్వట్లేదు, అసలు ఛార్జ్ కూడా అవ్వట్లేదు. సో అక్కడ వచ్చేసరికి లైట్ బ్లింక్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయితే అవుతున్నట్టుగా అయితే చూపిస్తుంది. సో ఇంకొంతమందికి అయితే ఛార్జ్ ఎక్కకపోయినప్పటికీ ఛార్జ్ ఫుల్గా ఎక్కినట్టుగా గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవుతున్నట్టుగా మరి కొంతమంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో చూడాలి మరి యాపిల్ దీన్ని ఎలా ఫేస్ చేస్తుందో, అంటే సాఫ్ట్వేర్ ద్వారా ఇష్యూని ఏమైనా ఫిక్స్ చేస్తుందా లేకపోతే హార్డ్వేర్ పరమైన ఇష్యూసో చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచే యాపిల్ ఎయిర్ పాడ్స్కి సంబంధించిన ఒక ప్రోటోటైప్ అని చెప్పేసి ఇమేజెస్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి. అలాగే 29 వాట్ పవర్ అడాప్టర్కి సంబంధించిన ఇమేజ్ కూడా ఇది లీక్ అయింది. లీక్ అవడంలో గొప్పతనం ఏముంది అంటే యాక్చువల్గా ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన వాటినే ఇప్పుడు లీక్ చేశారన్నమాట, ప్రోటోటైప్ అని చెప్పి. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే ఇవి మనకి ట్రాన్స్పరెంట్లో అయితే కనిపిస్తున్నాయి. సో మనకు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎలాగ ఉంటాయో సేమ్ అదే రకంగా ఉన్నాయి, కాకపోతే ట్రాన్స్పరెంట్లో అయితే కనిపిస్తుంది అనమాట. 29 పవర్ అడాప్టర్ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్లో అయితే కనిపిస్తుంది. మైబీ ఇది అనుకోవడం నేను ఎవరో కస్టమైజ్ చేసి ఇది మనకి ప్రోటోటైప్ అని చెప్పేసి ఈ విధంగా లీక్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే యాపిల్ ఇలాంటి పిచ్చి పనులు చేసిద్దని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నథింగ్ ఎయిర్ 1 అని చెప్పేసి నథింగ్ బ్రాండ్ ఒక ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది. అవి కూడా మనకి ట్రాన్స్పరెంట్లోనే అయితే ఉంటాయి. వాళ్ళు చూసి కాపీ కొట్టింది అని చెప్పేసి ఇప్పుడు యాపిల్కి నిందపడింది ఒకవేళ ఈ డిజైన్ కనుక తీసుకొస్తే. యాపిల్ ఎప్పుడు చూసినా సరే వీళ్ళు ట్రెండ్ సెట్ చేయాలనుకుంటారు కానీ ట్రెండ్ ఫాలో అవ్వాలి అని అనుకోరు. ఈసారి అయితే నేను ఇది అనుకోవడం మాత్రం 90% ఇది ఫేక్ అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో అయితే చెప్పండి. కొంతమంది అడగవచ్చు కామెంట్లో, మరి యాపిల్ ట్రెండ్ సెట్ చేసేలాకైతే నాచ్ అనేది ఇంతకుముందు ఎసెన్షియల్ తీసుకొచ్చింది కదా, సో మరి ఆ నాచ్ని ఇప్పుడు యాపిల్ కాపీ కొట్టింది కదా అని చెప్పి. సో ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు యాపిల్ ఏదైనా సరే ట్రెండ్ సెట్ చేయడానికి తీసుకొస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రావెల్ అడాప్టర్ తీసేసింది, అయినా సరే సేల్స్ చూసారా ఎంత బీభత్సంగా జరుగుతున్నాయో. తర్వాత చాలా కంపెనీలు అది ఆ బాటలో వెళ్ళట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా ఒక అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇప్పుడు లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. మోటరోలా ఏంటంటే మోటరోలా ఎడ్జ్ X30 అండ్ S30 పేరు మీద 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది, ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్. సో అందుట్లోనే మనకి ఆ X సిరీస్లోనే సో ఈ X30 అల్ట్రానో ఏదో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందంట. అందుట్లో వచ్చేసరికి మనకి ఈ అండర్ డిస్ప్లే కెమెరాని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అండర్ డిస్ప్లే కెమెరా మీద మనకి మార్కెట్లో అంటే కమర్షియల్గా చూసుకున్నట్టయితే ఎక్కువ మొబైల్స్ అయితే ఏమీ లేవు. ZTE తీసుకొచ్చింది, అది కూడా మన ఇండియాలో లేదు. సామ్సంగ్ Z Fold 3లో తీసుకొచ్చింది, బట్ అసలు 4 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొచ్చింది. అది కూడా మనకి వీడియో కాల్స్ బాగా ఉపయోగపడింది కానీ ఫొటోస్ దిగడానికి అంత పర్ఫెక్ట్గా లేదని చాలామంది అయితే చెప్తున్నారు. సో వీళ్ళు తీసుకురాబోయే ఈ అండర్ డిస్ప్లే కెమెరా మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మరి ఏ జనరేషన్ అండర్ డిస్ప్లే కెమెరాని వాడుతున్నారు కూడా చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఎయిర్ 1 వీటిలో మనకి ఇప్పుడు బ్లాక్ ఎడిషన్ కూడా అయితే తీసుకొచ్చారు. గతంలో సరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి నథింగ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కంప్లీట్ బ్లాక్గా అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో వీటిని అయితే ఇప్పుడు ఇండియాలో సేల్కి అయితే తీసుకొచ్చారు. గతంలో సరికి కావాల్సినంత స్టాక్ లేదన్నారు, ఇప్పుడు వీళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా అయితే స్టాక్ ఉందంట. సో అదే కారణం అనుకుంటా. దీని వచ్చేసరికి వీళ్ళు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. మీ దగ్గర క్రిప్టో కరెన్సీ ఉందనుకోండి, సో అవి యూజ్ చేసి కూడా వీటిని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Pixel 6 అండ్ 6 Pro ఈ 2 మొబైల్స్ లాంచ్ చేసినప్పటి నుంచి చాలా ఇష్యూస్ అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. గూగుల్ దీన్ని అప్డేట్ ద్వారా ఏదో ఒక ప్యాచ్ రిలీజ్ చేస్తూ ఫిక్స్ చేసుకుంటూ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్ చేసిందని చెప్పలేను, కొన్ని ఇష్యూస్ని అయితే వీళ్ళు అప్డేట్ ద్వారా ఫిక్స్ అయితే చేశారు. ఇప్పుడు మరో కొత్త ఇష్యూ అయితే బయటకు వచ్చిందనమాట. ఇదేంటంటే థర్డ్ పార్టీ ట్రావెల్ అడాప్టర్ని యూజ్ చేసి లేకపోతే థర్డ్ పార్టీ కేబుల్ని యూజ్ చేసి మనం ఛార్జ్ చేసినట్టయితే ఈ మొబైల్స్ని సో ఈ మొబైల్ అయితే ఛార్జ్ అవ్వట్లేదని చెప్పి కొంతమంది యూజర్స్ రెడీఫ్లో అయితే రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ కొన్నప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ ఇవ్వట్లేదు. సో అందువల్ల మనం థర్డ్ పార్టీ ట్రావెల్ అడాప్టర్స్ని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గూగుల్ చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ గూగుల్ చెప్పేసింది, పవర్ డెలివరీ సర్టిఫైడ్ కానీ ట్రావెల్ అడాప్టర్స్ ఉంటాయో అలాగే బ్రాండెడ్ కానీ ట్రావెల్ అడాప్టర్స్ అంటే కేబుల్స్ ఉంటాయి, వీటిని యూజ్ చేస్తే ఇవైతే ఛార్జ్ ఎక్కువ అని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది అనమాట. సో దీని ప్రకారం చూస్తే మీరు బ్రాండెడ్ ట్రావెల్ అడాప్టర్ అంటే బ్రాండెడ్ కేబుల్నే దీనికైతే యూజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇవైతే ఛార్జ్ అయితే ఎక్కవు. సో గతంలో వచ్చేసరికి మనకి లైట్నింగ్ కేబుల్తో ఐఫోన్లో థర్డ్ పార్టీ లైట్నింగ్ కేబుల్ యూజ్ చేసి ఛార్జ్ చేసినా లేకపోతే కంప్యూటర్ కనెక్ట్ చేసినా కనెక్ట్ అయ్యేవి కావు. సో బాక్స్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చిన మన లైట్నింగ్ కేబుల్నే కనెక్ట్ చేయాల్సి వచ్చేది ఒకప్పుడు అనమాట. సో తర్వాత ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ చేసిన కేబుల్స్ అయితే వస్తున్నాయి అనుకోండి. అయితే ఇప్పుడు మనకి పిక్సెల్ మొబైల్లో కూడా ఇదే ఇష్యూ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు
మొబైల్తో పాటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ ఇవ్వాల్సింది. సో ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఆ ట్రావెల్ అడాప్టర్ ఏ సూట్ అయిద్దా అని చెప్పేసి షాపులు మొత్తం తిరగాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పిక్సెల్ 6 అండ్ 6 Pro కొనుక్కున్న వాళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా 9 ప్యూర్ వ్యూ. ఇది 2019లో అయితే నోకియా లాంచ్ చేసింది కదా. సో అప్పుడు వచ్చేసరికి ఇది ఆండ్రాయిడ్ 9తో అయితే వచ్చింది. మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకుంటే ఇందులో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ను కూడా అయితే వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 మేము ఇవ్వలేమని చెప్పేసి ఇప్పుడు నోకియా అయితే చేతులు ఎత్తేసింది. యాక్చువల్గా ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, 2 సాఫ్ట్వేర్ అప్డేట్లు అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తుంది. నోకియా కూడా అలాగే ప్రామిస్ చేసింది. చాలా వరకు నోకియా వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో వీళ్ళు ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. కాకపోతే ఈ ఒక్క మొబైల్కి మేము ఆండ్రాయిడ్ 11 అయితే ఇవ్వలేమని చెప్పేసి నోకియా అయితే చెప్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి 5 కెమెరాలతో అయితే వస్తుందన్నమాట. సో ఈ ఆండ్రాయిడ్ 11 అనేది దీనికి ఆప్టిమైజేషన్ సరిగ్గా అయితే సెట్ అవ్వట్లేదంట. అందువల్ల ఈ కెమెరాస్లో ఇష్యూస్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల వీళ్ళు ఈ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ని అయితే మేము రోల్ అవుట్ చేయలేము అని చెప్పేసి చేతులు అయితే ఎత్తేసారు. అయితే ఎవరైతే ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ మొబైల్ వాడుతున్న వాళ్ళు ఉంటారో వీళ్ళు మాకు ఆండ్రాయిడ్ 11 కావాల్సిందే, సో మేము ఒప్పుకోమని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళకైతే వీళ్ళు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న నోకియా ఎక్స్ సిరీస్ మొబైల్స్ ఏదైనా మీరు పర్చేజ్ చేసినట్టయితే ఎవరైతే 9 ప్యూర్ వ్యూ వాడుతున్నారో వాళ్ళకి అనమాట 50% డిస్కౌంట్ అయితే ఇస్తామంటుంది అనమాట. సో రీసెంట్గా వీళ్ళు XR20 అని చెప్పి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ కానీ లేకపోతే ఎక్స్ సిరీస్లో వీళ్ళు తీసుకురాబోయే నెక్స్ట్ మొబైల్స్లో కానీ ఏ మొబైల్ పర్చేస్ చేసినప్పటికీ 50% డిస్కౌంట్ అయితే వాళ్ళకి కేటాయించింది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE నెక్స్ట్ జనరేషన్ SE అనమాట. ఆల్రెడీ 2020లో ఒక SE తీసుకొచ్చారు కదా, మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ Q1లో మనకి SE మొబైల్ అయితే తీసుకొస్తారని చెప్పి ఇప్పుడు లీక్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే మనం 2020లో చూసిన SE మొబైల్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్లోనే ఈ మొబైల్ కూడా అయితే ఉండబోతుంది. సేమ్ డిస్ప్లే సైజ్, సేమ్ ఫింగర్ ప్రింట్, సేమ్ బెజల్స్, సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. జస్ట్ ఇందులో మనకి చేంజెస్ ఏమైనా కనిపిస్తాయి అంటే ఇందులో 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే A15 బయోనిక్ చిప్ సెట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. గతంలో తీసుకొచ్చింది A13 బయోనిక్ చిప్ సెట్తో అయితే తీసుకొచ్చారు. అదొక డిఫరెన్స్ ఉంటుంది తప్పితే ఇంకా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ప్రైజెస్లో చాలా డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి VU నుంచి అదే టీవీస్ని అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటుంది కదా. సో ఈ VU అయితే ఈరోజు వీళ్ళ ఓన్ స్టోర్ని, ఆన్లైన్ స్టోర్ని అయితే లాంచ్ చేసింది. VUstore.com అని చెప్పేసి వీళ్ళు ఈ స్టోర్ని అయితే ఓపెన్ చేశారు. మామూలుగా వీళ్ళు టీవీస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్, టాటా క్విక్ ఇందులో అయితే వీళ్ళు VU టీవీస్ని అయితే సేల్కి అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. ఇకపై నుంచి వీళ్ళు ఓన్ వెబ్సైట్ ద్వారా కూడా వీటిని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే వీళ్ళ దగ్గర ప్రీమియం సిరీస్ టీవీస్ ఉన్నాయి కదా, ఆ 2 టీవీస్ని మాత్రమే వీళ్ళు ఇక్కడైతే సేల్కి తీసుకొచ్చారు. 43 ఇంచెస్ టీవీస్ 2 వచ్చేసరికి ఒకటి 4K ఒకటి ఫుల్ హెచ్డీ అనమాట. ఫుల్ హెచ్డీ వచ్చేసరికి 20,000 ఉంటే 4K వచ్చేసరికి 25,000 అయితే ప్రైస్ పెట్టారు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువకి వీళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే వీళ్ళ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, అంటే జనాలు అక్కడికి వచ్చి కొనడం కోసం వీళ్ళు ఈ విధంగా అయితే తక్కువకు తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా VU టీవీస్ తీసుకోవాలనుకుంటే ఒకసారి VUstore.comలోకి విజిట్ అయ్యి ఒక లుక్ వేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇప్పుడు COVID-19 థర్డ్ వేవ్ కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రీసెర్చర్స్ ఒక చూయింగ్ గమ్ని అయితే కనుగొన్నారు అనమాట. ఈ చూయింగ్ గమ్ ద్వారా COVID-19ని కొంచెం కట్టడి చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. పూర్తిగా నిర్మూలించవచ్చు అని చెప్పి అనట్లేదు, కానీ కొద్దిపాటి కట్టడి అయితే చేయొచ్చు అంటున్నారు అనమాట. సో ఎవరైతే COVID-19 పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ చూయింగ్ గమ్ కనుక నవిలినట్టయితే వీళ్ళ లాలాజలం ఏదైతే ఉంటుందో ఇందులో ఉండే COVID-19 తాలూకా ఈ వైరస్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే అవతల వ్యక్తులతో వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈ గిప్పర్లు ఎగురుతూ ఉంటాయి కదా, అలాగే వైరస్ని వీళ్ళు కట్టడి అయితే చేయొచ్చు ఈ చూయింగ్ గమ్ ద్వారా అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే పూర్తిగా నిర్మూలించలేరు, జస్ట్ కట్టడి మాత్రమే చేయగలరు. వీళ్ళు ఈ చూయింగ్ గమ్ నవ్వుతూ ఉండాలి ఎవరితో మాట్లాడేటప్పుడు. సో ఇటువంటి చూయింగ్ గమ్ని అయితే వీళ్ళు కనుగొన్నారు. సో ఇది మరి కమర్షియల్గా మార్కెట్లోకి అవైలబుల్లోకి వస్తుందా, సో చూడాల్సి ఉంటుంది. ఇక చూయింగ్ గమ్ వచ్చింది కానీ పాజిటివ్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మాస్కులు తీసేసి మరి మాట్లాడతారు అనుకుంటా చూయింగ్ గమ్ నవ్వుతూ. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ ఒక కొత్త రూల్స్ని అయితే ఈరోజు అనౌన్స్ చేసింది అనమాట. ఈ రూల్స్ ప్రకారం కనుక చూస్తే ఇకపై నుంచి థర్డ్ పార్టీ ఫొటోస్ ఏమైనా మీరు, అంటే వేరే వ్యక్తి ఫొటోస్ని మీరు ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, పర్సనల్ ఫొటోస్ కావచ్చు, మీరు పోస్ట్ చేయడానికి అయితే లేదు. అంటే వాళ్ళు అభ్యంతరం చెప్పారంటే మేము ఈ అకౌంట్ని అయితే బ్యాన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కలిసి మీరు ఫొటోస్ దిగినప్పటికీ వాళ్ళ పర్మిషన్ తీసుకొనే మీరు వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అండ్ ప్రైవేట్ ఫొటోస్ని మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు పోస్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఒకవేళ అభ్యంతరం చెప్తే మీ అకౌంట్ అయితే బ్యాన్ చేస్తామని చెప్పేసి ట్విట్టర్ అయితే చెప్తుంది. అలా కాకుండా పబ్లిక్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ పబ్లిక్ ఫొటోస్ని అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. సో దాని మీద అయితే ఎటువంటి రూల్స్ లేనట్టుగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన
స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో కంపేర్ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే మనకి 30% ఫాస్టర్గా అయితే ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే 20% ఫాస్టర్ అయితే ఉంటుంది. ఓవరాల్ పవర్ సేవింగ్ లో చూసుకుంటే 25% బెటర్ గా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రాసెసర్ ని అనౌన్స్ చేశారో ఇంకా కంపెనీలన్నీ లైన్ కట్టేసి సో అందరం మేమైతే ఈ ప్రాసెసర్ తో మొబైల్స్ అయితే తీసుకొస్తామని. అందులో మనకి బ్లాక్ షార్క్, హానర్, ఐక్యూ, మోటరోలా, నూబియా, వన్ ప్లస్, ఒప్పో, రియల్మీ, రెడ్మీ, షార్ప్, సోనీ, వివో, షౌమీ, జెట్టి ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. కాకుండా మనకి శాంసంగ్ ఇంకా ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారో సో బ్రాండ్లు వాళ్ళందరూ కూడా అయితే లైన్ అయితే కడతారు. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి మోటరోలా ముందడుగు అయితే ఉందంటగా తెలుస్తుంది అనమాట. మోటరోలా X30 సిరీస్ ఇంత అనుకున్నాం కదా మొబైల్స్ అయితే తీసుకొస్తుందని. వీళ్ళు డేట్ కూడా అయితే అనౌన్స్ చేశారు. ఈ నెల 9వ తారీఖున వీళ్ళు ఈ ప్రాసెసర్తో మొబైల్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఇంకా అలాగే అదే బాట్లో మనకి షౌమీ కూడా చెప్తుంది అనమాట. ఫస్ట్ మొబైల్ మేమే తీసుకొస్తామని చెప్పేసి షౌమీ కూడా అయితే చెప్తుంది. కాకపోతే షౌమీ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మనకున్న గతంలో లీక్స్ ప్రకారం చూస్తే వీళ్ళు 12వ తారీఖున ఈ షౌమీ 12 సిరీస్ మొబైల్స్ని ఈ ప్రాసెసర్తో లాంచ్ చేస్తారని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే మనకి ఫస్ట్ మోటరోలానే అవుతుంది అనమాట ఈ ప్రాసెసర్ తీసుకొచ్చే మొబైల్. అయితే ఇప్పుడు షౌమీ ఈ ప్రాసెసర్తో తీసుకొచ్చే మొబైల్స్ ప్రొడక్షన్ తాలూకా వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఈసారి రేస్లో మనకి ఇప్పుడు రియల్మీ కూడా చేరుకున్నట్టుగా అయితే తెలిసింది అనమాట. రియల్మీ GT2 Pro ఈ మొబైల్లో మనకి ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. సో వీళ్ళు కూడా అయితే టీచ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1. సో వీళ్ళు కూడా అయితే టీచ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరికాలు మేమే ఫస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో తెలియదు. మోటరోలా అయితే డేట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ రియల్మీ అండ్ షౌమీ అయితే డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. రియల్మీ డేట్ అనౌన్స్ చేశాక షౌమీ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నట్టుంది. షౌమీ అనౌన్స్ చేసిన తర్వాత రియల్మీ అనౌన్స్ చేద్దాం అనుకుంటుందేమో. సో ఏమవుతుందో తెలియదు కానీ ఎవరికాలు మేమే ఫస్ట్ అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.